పొద్దున్నే టైం ఈజ్ 5:45. ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. అప్పుడే వెలుగు వచ్చింది 5:45కే. మేబీ సమ్మర్ కదా అందుకనేమో. ఇంకా నీళ్ళు కూడా లేచారు, మేము కూడా లేచాము, పిట్టలు కూడా లేచినాయి. ఎందుకంటే నౌ వీఆర్ గోయింగ్ టు తోటకి వెళ్దామని పొద్దున్నే లేచాం అనమాట. ఎందుకంటే ఎండ వచ్చాక తోటలో ఉండడం కష్టము. సో అందుకని ఎండ బాగా పెరిగేలోపు వెళ్ళొచ్చేద్దాము అని. ఇప్పుడు పిట్టల కూతలు అన్నీ స్టార్ట్ అవుతుంది. టైమ్ 5:45 ఇన్ ద మార్నింగ్, 4:06. అలా అప్పుడే ఇంత వెలుగు వచ్చింది. అదే లేచాం, ఒక 15-20 మినిట్స్ అవుతుంది. బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట, స్నానాలు అవి చేసి. ఏం చేస్తున్నామ్మా? కాఫీ వాకే ఇదిగోండి, వాటర్ బాటిల్స్, ఫుడ్. ప్రపంచంలో ఏ పర్పస్ లేదే పొద్దున్నే లెగం. ఇవన్నీ తీసుకెళ్ళేవారా? ఆ వాటర్ బాటిల్స్ కూడా తెచ్చావు అక్కడ. చపాతీలు, కర్రీ, పేపర్ ప్లేట్స్, కాఫీలు తాగడానికి పేపర్ గ్లాసెస్ అండ్ అవి వాటర్ బాటిల్స్ పెట్టేసి అక్కడ పెట్టేసి అన్నీ. సో మేమైతే రెడీ అయిపోయాం ఇప్పుడు. ఎవ్రీబడి ఈజ్ రెడీ. చలో బ్యాగ్లు అన్నీ కూడా బయట పెట్టావమ్మా. టైమ్ ఈజ్ 6:15 అండ్ అందరూ అయిపోయింది. మా అమ్మ మాత్రం ఆ పూజ గదిలో బయట పెట్టేది. ఇవ్వండి, ఆల్రెడీ దీపావళి పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంది. అయిపోయిందా? చాలా లెట్స్ గో. ఇదిగోండి మా సరంజామా చూడండి. చేప, ఫ్లాస్క్, తినుబండారాలు, టిఫిన్లు, బట్టలు, ఎక్స్ట్రా టవల్స్, వాటర్స్, బ్యాగ్, ట్రైపాడ్, ఓ టబ్బులు, ఇన్ని పెట్టేద్దాం ఆ కార్లో. బాబాయ్ ఇంకోటి బాబాయ్ ముందే రెడీ. ఎప్పుడు ఫస్ట్ వచ్చేది ఎవరు అంటే బాబాయ్. ఏ రాళ్ళని ఎక్కడ పంపించు గైస్? అన్ని డిక్కీలో పెట్టండి. కమాన్ బాబాయ్, నీ పర్స్ అక్కర్లేదా? పర్స్ అది చినిగిపోయిందా? ఇట్లా ఎక్కుతున్నారు ఇప్పుడు, చెట్లు ఎక్కి మరీ ఫోటోలు దిగుతారట నా మనవాళ్ళు. మా మామిడి తోటకు వచ్చాం. మామిడి, కొబ్బరి, అటంతా కొబ్బరి, ఇటంతా మామిడి. పిల్లలంతా తోటలో తిరుగుతున్నారు. మేము మంచిగా ఇక్కడ ఒక చాప వేసుకొని సెటప్ వేసుకొని మంచిగా రిలాక్స్ అవుతున్నాం అనమాట. తోటకు వచ్చి ఫుల్ మామిడికాయలు కోసుకోవాలి, అన్ని బ్యాగ్స్ అవి ఇవి కూడా తెచ్చుకున్నాం అనమాట, టబ్బులు అట్లాగా. బట్ టు ఆర్ సర్ప్రైజ్ అక్కడ ఎక్కువ మామిడికాయలు లేవు. అంటే కాపే అలా ఉంటదంట. ఒక ఇయర్ బాగా వస్తుంది, ఒక ఇయర్ రాదు, సంథింగ్ అలా ఉంటదట. కొన్ని చెట్లకు ఉన్నాయి, కొన్ని చెట్లకు లేవు. ఆ ఉన్నాయి కూడా పచ్చిగా ఉన్నాయి అనమాట. సో మేము ఒక్క కాయ కూడా కోయలేదన్నమాట. సో బట్ ఏదో కాయలు తెచ్చేసుకోవాలి అలా కాకపోయినా సరే తోటలో కూర్చొని హాయిగా టైం స్పెండ్ చేస్తే భలే బాగా అనిపిస్తుంది. ఆ చెట్ల కింద మొత్తం ఎటు చూసినా అన్ని చెట్లే కనిపిస్తూ ఉంటాయి, పిట్టలు అరుస్తూ ఉంటాయి ఇలా కదా. సో వైబ్ చాలా బాగుంటుంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో మేము చేప, ఫుడ్ అన్ని పట్టుకెళ్ళాం కాబట్టి అక్కడే తిని మంచిగా రిలాక్స్ అయ్యి చెట్లు ఎక్కి పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. హైదరాబాద్లో కొంచెం గ్రీనరీ కనిపిస్తేనే చాలా ఇట్లా ఖుషి అయిపోతుంటాం కదా. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలు కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తారు అని చెప్పి ప్రతిసారి తోటకు కూడా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈసారి కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట, మామిడికాయలు లేకపోయినా. సో పిల్లలే అవి మోసుకొని వచ్చి కార్లో పెట్టారు. అండ్ తోటకు సంబంధించిన ఫుల్ వీడియో అమ్మ మాట ఛానల్లో అమ్మ పోస్ట్ చేసింది, మీరు అక్కడ చూడొచ్చు. సో మేము ఆఫ్టర్నూన్ వరకు ఉండి బయలుదేరిపోయాము. ఇవన్నీ పొలం నుంచి ఇందాక కాయలు తెచ్చుకున్నాం కదా, కొబ్బరికాయలు అవి ఒలిచేసారన్నమాట. ఒలిచేసి అన్నీ ఒక డబ్బాలో వేసేసారు. ఇలా చిన్నప్పుడు హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయో తెలియక కొన్ని బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్లేదాన్ని. ఇదివరకు చిన్నప్పుడు వీళ్ళకి దీని మీద అంటే దీన్ని కాల్చి ఇది నిప్పయ్యాక దీని మీద సాంబ్రాన్ పొడి వేసేదాన్ని. గుర్తుందా అమ్మ? వీళ్ళు పుట్టినప్పుడు ఈ కొన్ని తీసుకెళ్ళి ఎవడని తెస్తాడు ఆ ఊరి నుంచి నన్ను. మా ఆయన షాక్ అయి షేక్ అయిపోయారు. అంటే అప్పుడే కొత్త కదా, షాక్ అయిపోయారు. బట్ ఇప్పుడంటే 18 years ఇండస్ట్రీ కాబట్టి అలవాటు అయిపోతుంది.
తెలుసు 17 ఇయర్స్ 17 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇదిగో కాయలు చూడండి, అసలు ఒక్కొక్క కాయ చూసారా ఎంత పెద్దగా ఉందో. హైదరాబాద్లో ఇవి అయితే 50 రూపాయలు డాడీ ఒక్క కాయ. 40కి ఇంత పెద్ద కాయ వచ్చేది, అక్కడ చిన్న కాయలు ఇస్తారు ఇంత పెద్ద కాయ. ఇగో ఈ బుడ్డకాయ ఉంటుందా, దీన్నే 30 రూపాయలు అంటారు. ఇది 30 రూపాయలు డాడీ. 30, 40, 50 అలా పెడతారు. ఒక చెట్టు అనుకుంటా ఇవన్నీ పెద్దగా ఉన్నాయి. ఇగో అది కూడా పెద్దగా ఉంది, అది కూడా పెద్దగా ఉంది. కాయ కూడా బాగా బరువు ఉందిగా. బరువైన సూట్ కేసు తెచ్చింది, బరువు మళ్ళీ న్యాయసమ్మతం అంట. ధర్మం 4 legs అంట. మళ్ళీ ఆ సూట్ కేసుని బరువుగా నింపేసి పంపిస్తారన్నమాట. మా ఆయన అది ఈ ఆకులు రాలిపోయినాయి అన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట. 2-3 రోజులకు ఒకసారి అన్ని ఆకులు వస్తూ ఉంటాయి. ఇదంతా పనే, మొక్కల పని అంటే మామూలు పని కాదు. కంపోస్ట్ కోసం టబ్లో వేసేసి ఉంచుతాం అన్నమాట. అంటే మట్టి జల్లేసి ఉంచుతాం. ఓ 10-15 రోజులకి మట్టి అయిపోద్ది, అవి మొక్కల్లో వేసేస్తూ ఉంటాం. మొక్కలు పెంచుకుంటే బాగుంటది, కానీ దాంతో ఉండే పని కూడా అసలు ఆషామాషి పని కాదండి. అంటే అఫ్ కోర్స్ అమ్మ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చెట్లు కాబట్టి ఆ ఆకులు రాలిపోతుంటాయి, అవి ఇవి క్లీనింగ్లు. తోట పనికి మళ్ళీ వేరే అతను ఉంటాడు కప్పి అని. అతను కాకుండా మామూలుగా నరసమ్మ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. కృష్ణయ్య దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి ఎవ్రీ డే ముందు నైటే క్లీన్ చేసేసి ఉంచుతుంది. ఎందుకంటే అమ్మ పొద్దున్నే దీపం పెట్టేసుకుంటుంది కదా కృష్ణయ్య దగ్గర. సో అలాగ తోట పని చాలా ఉంటుంది. ఇంకా క్లీన్ చేసిన అంతా కూడా కంపోస్ట్ లాగా చేసుకుంటూ ఉంటారన్నమాట. వాటిని మళ్ళీ సాయిల్ లాగా చేసి, అంటే ఒక ఫ్యూ డేస్కి సాయిల్ అయిపోతుంది కదా, మళ్ళీ వాటిని మొక్కల్లో వేసేస్తూ ఉంటారు. అండ్ అలాగే కిచెన్ వేస్ట్ని కూడా కంపోస్ట్ చేస్తూ ఉంటుంది మమ్మీ. సో మొత్తం ఎండు ఆకులు అవి కిచెన్ వేస్ట్ అన్నిటిని పెట్టుకుంటుంది అన్నమాట. మనం ఇలా హైదరాబాద్లో పెట్టుకోవాలనుకోండి ఫుల్ వాసన వచ్చేస్తుంది అన్నమాట. బట్ ఇట్లాంటివి ఏమైనా చేయాలంటే ఊళ్ళోనే పాసిబుల్ అవుతాయి ఏమో అని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో అంత స్పేస్ ఉండదు, అంత పాసిబిలిటీ కూడా ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్లో. ఇదిగోండి కాయ చూసారా, ఇంత పెద్ద రసం. ఇది మన చెట్టుకే కాసిన కాయ అన్నమాట. అది మనకు ఇలా పట్టుకుంటే ఊడిపోయింది కదా వచ్చిన రోజు, ఆ కాయ మొత్తం ఎల్లోగా అయిపోయి పండిపోయి, ఇదిగోండి మొత్తం మెత్తగా అయిపోయింది, రసాలు ఫుల్. ఇంకా మా ఇంటి పార్కింగ్ చూస్తే ఇంటికి ఎవరైనా వచ్చారా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే 4 బైక్లు, 2 కార్లు, సైకిల్, ఇన్ని వెహికల్స్ ఉంటాయి ఇంట్లో. అంటే అన్ని రోజు వాడకానికే అవుతూ ఉంటాయిలేండి. అంటే నాన్నది ఎలక్ట్రిక్ బైక్ ఉంది కదా అదొకటి, అండ్ బాబాయ్ బుల్లెట్ ఒకటి, ప్యాషన్ ఒకటి, పాత కారు, కొత్త కారు, అండ్ నాన్న యాక్టివా ఉంది కదా పాతది, అది మాకు పంపించారు కదా, అది మేము తిరిగి పంపించేసాం కాబట్టి అది ఒకటి యాడ్ ఆన్ అయింది. బాబాయ్ సైకిల్, ఇన్ని ఉంటాయి అనమాట. ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటే వాడతారు, మిగతా అన్ని అలా దుమ్ము పట్టిపోయి ఉంటాయి అని అనుకుంటాం కదండి. బట్ ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ అవుతూ ఉంటుంది. అసలు ఒక్కదానికి దుమ్ము పట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే డాడీ ఫ్రెండ్స్, బాబాయ్ ఫ్రెండ్స్, ఇట్లా వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరికో ఒకరు బైక్ అవసరం ఉండి ఎవరో ఒకరు వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారనమాట. సో అన్ని వెహికల్స్ రోజు వాడకంలోనే ఉంటాయి. ఇలా పాసిబుల్ అవ్వాలన్నా సరే ఊళ్ళోనే పాసిబుల్ అవుద్దేమో అనిపిస్తుంది. సిటీలో అంటే ఆబ్వియస్లీ అసలు పాసిబుల్ కాదు. సో అన్ని బైక్స్, అన్ని కార్లు కూడా వాడుతూనే ఉంటారు. అదొకళ్ళు ఇదొకళ్ళు, ఇంకొకటి ఏదో వేసుకెళ్ళడం, ఇంకొకళ్ళు ఇంకేదో వేసుకెళ్ళడం, ఇలాగ అవుతూనే ఉంటది అనమాట. బేసిక్ గా సర్కిల్ ఎక్కువ, అండ్ అంతా కూడా ఒకటే ఫ్యామిలీ లాగా మంచిగా కలిసి ఉంటారు కాబట్టి అలా అవి వాడుతూనే ఉంటారన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ ఇది చూసారు కదా, ఇదేంటంటే ఫోల్డబుల్ బెడ్ అనమాట. ఇది ఒకటి నాకు బాగా అనిపించింది. మనకి ఇదివరకు మడత మంచాలు వస్తాయి చూడండి, ఆ టైప్ లో అనమాట. ఇలా ఒక బ్యాగ్ లో మనం సెట్ చేసేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్లి ఓపెన్ చేసి ఒక ఫోల్డబుల్ బెడ్, అదే ఇట్లా ఓపెనబుల్ బెడ్ లా అయిపోద్ది అనమాట. మడత మంచం ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది, బట్ ఐరన్ రాడ్స్ తో అలా వస్తుంది అనమాట. ఎక్కడికైనా మనం ఇలాగా పిక్నిక్స్కి వెళ్ళాలన్నా, ఇట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది ఒకటి మంచిగా యూజ్ అవుద్ది అని అనిపించింది. ఇప్పుడు ఇదెందుకు బయటకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇది తీసుకొని మేము బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో అందుకని ఇవన్నీ ఇంకా సామాన్లు చదువుతూ ఉన్నాము బీచ్కి వెళ్ళడానికి.
యాక్చువల్‌గా ఇది నాన్న తోటకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి ఏది లేదు అని చెప్పి తీసుకున్నారనమాట. బాగా యూజ్ అయింది. మనం ఇలా ఎటైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలన్నా సరే మంచిగా యూజ్ అవుద్దనమాట. ఇదొకటి నాకు అనిపించింది. మావాడు చూడండి, మంచం అది ఫోల్డబుల్ మంచం. బీచ్‌కి వెళ్తున్నాం అంటే చాలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తది. మొత్తం అన్నీ ఆళ్ళే ప్యాక్ చేసి అన్నీ ఏం పనులు చెప్పినా చేసేస్తారన్నమాట. ఇప్పుడు ధనాధన్ ఫటాఫట్ కదరా సౌమిత్ర. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 3:30 అవుతోంది. అండ్ మేమంతా మా పిల్లల ఫేవరెట్ ప్లేస్, నాకు కూడా చాలా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ బీచ్. సో బీచ్కి వెళ్ళకుండా భీమవరం నుంచి వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం, వాళ్ళు అడిగేదే అదొకటి అనమాట. ఇంకా బీచ్ 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 అని వచ్చిన రోజు దగ్గర నుంచి, అసలు వచ్చే ముందు నుంచి మేము వచ్చాక బీచ్కి తీసుకెళ్ళాలి అన్న ఒప్పందంతో వస్తారన్నమాట వాళ్ళు. సో అలాగా ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మార్నింగే అనుకున్నాం, కానీ మార్నింగ్ థాట్లో చాలా టైం అయిపోయింది, అందుకని ఈవినింగ్ వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళే బీచ్ కూడా సన్సెట్ బీచే. సో అందుకని ఈవినింగ్ పర్ఫెక్ట్లే, ఈవినింగ్ వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. నౌ ద టైమ్ ఇస్ 3:35. సో ఇప్పుడు బయలుదేరి బీచ్కి వెళ్దాం. డాడీ బాయ్. వీళ్ళిద్దరు ఎదుగుండి పీడించి కారాడి వెంటాడి వేటాడి, అదే వెంటాడి వేటాడి పీడించి కారించి 40 minutes లేట్ అయింది. 40 minutes 3 o'clock నుంచి స్టార్ట్ చేశారు బయలుదేరదాం అని. నౌ ద టైమ్ ఇస్ 3:40 అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ నౌ. త్వరగా అంటే వీళ్ళ అప్పగింతలు మాత్రం అవ్వట్లేదు ఎందుకేను. మా అమ్మ చూడండి పేరంటానికి వెళ్ళినట్టు తయారైంది. మేమందరం ఏమో బీచ్లో తడవాలని, మా అమ్మ మాత్రం తడవదు, ఓన్లీ కాలు తడుపుకుని వస్తుంది అదనమాట. పిల్లలు కొంచెం ఏమన్నా రాసుకున్నారా? ఓకే, కట్ చేస్తే బీచ్కి వచ్చేసామండి. ఇంకా బీచ్లో ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా అనిపించేస్తూ ఉంటుంది అనమాట. అంటే పేర్పాలెం బీచ్ మీరు వినే ఉంటారు, అది కొంచెం రష్ ఉంటుంది. ఇది కొంచెం పక్కన మోళ్లపరు బీచ్ అని, అదంతా ఒకటే స్ట్రెచ్ కదా, అలా పొడుగ్గా బీచే ఉంటుంది. అలా మనం కార్ వేసుకొని మంచిగా వచ్చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ హ్యాపీగా మనం మంచిగా విచ్చలవిడిగా బీచ్లో దిగి ఆడుకోవడమే. అండ్ వాటర్ కూడా బాగుంటాయి, అండ్ మరీ ఎక్కువ లోతు కూడా ఉండదు. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచెస్ అనమాట. చాలా బీచ్లకు వెళ్ళాను, కానీ ఎక్కడ అయినా సరే కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఈ బీచ్ మాత్రం మోస్ట్లీ సేఫ్ అనిపిస్తుంది. అంటే కొంచెం దూరం వరకు కూడా మనం వెళ్ళొచ్చు, ఫ్లాట్గా ఉంటుంది అనమాట, మరీ లోతుగా ఉండకుండా, అండ్ నీట్గా కూడా ఉంటుంది. సో మంచిగా బీచ్లో ఎంజాయ్ చేస్తూ నా ఫోన్ ఇంకా పక్కన పడేశాను. అమ్మవాళ్ళు చూడండి, ముందు దుకాణం అక్కడ పెట్టారు, అక్కడ మంచం వేసుకొని అదంతా. ఇప్పుడు ఆ దుకాణాన్ని ఇక్కడికి మార్చారు, ఎందుకంటే బాబాయ్కి పిల్లలు బీచ్లోకి వెళ్తే కనిపించట్లేదంట. అందుకని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని మా అమ్మ మధ్యలో, మేము సైడ్కి వచ్చినప్పుడల్లా మా అమ్మ ఇదిగో బిస్కెట్ తినేళ్ళు, ఇదిగో ఈ చెక్క తినేళ్ళు, ఇదిగో ఈ గవ్వ తినేళ్ళు అని తినిపించేస్తుంది. మంచాన్ని ఎత్తుకొని బీచ్లోకి ముందు అక్కడ, తర్వాత ఇంకొకసారి. ఇది స్టెప్ 3. ఇంకా డైరెక్ట్ బీచ్లో వేసేసుకోండి వాటర్లో. ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడేంత వరకు కూడా అక్కడే ఉన్నాం అనమాట. మేము తీసుకెళ్లిన బెడ్ ఉంది కదా, అదైతే ఇంకా మనం తడవం కదా, మంచిగా కాళ్ళు బీచ్ లో పెట్టుకొని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా అప్పటికి ఇంకా చీకటి పడిందని బలవంతంగా ఇంటికి బయలుదేరాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, బాయ్.